మోడల్ పేపర్ 22 ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులో లేనిది ఆన్సర్ ఘరికోన ప్రాజెక్టు. ప్రకాశం జిల్లాలోని ప్రాజెక్టులో ఉన్నదని అడిగితే వెలుగొండ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్, రాళ్లపాడు ప్రాజెక్టు ఆన్సర్లు అవుతాయి. క్రింది వాటిలో సైన్స్ మరియు టెక్నాలజీ మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే ప్రకటన ఏది? ఆన్సర్ సైన్స్ అనేది ఓపెన్ అండ్ అన్వేషణ అయితే సాంకేతికత సాధారణంగా లక్ష్యం ఆధారితమైనది. క్రింది ఇవ్వబడిన సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. 1, 2, 3, 4 అన్నీ సరైనవే. నేషనల్ మ్యాప్ పాలసీని మే 2005లో ప్రకటించారు. లాంబర్ట్ కాన్ఫెరల్ కోనిక్ ప్రాజెక్షన్ ఆధారంగా డిఫెన్స్ సిరీస్ మ్యాప్స్. 3, హిందూ మహాసముద్రం అలల సమాచారాన్ని అందించడంలో ఎస్వై ముందంజలో ఉంది. 4, ఎస్వై దేశవ్యాప్తంగా నెట్వర్క్ను ఏర్పాటు చేయడం ద్వారా జియోయిల నిలుపు డేటాను పునర్నిర్వచిస్తుంది. క్రింది వాటిలో ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఇన్సాట్ యొక్క సంభావ్య అప్లికేషన్? ఏ, విద్యా టీవీ సేవలు, బి, శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ, సి, సార్క్ ఉపగ్రహం వంటి జియో పాలిటిక్స్లో సహాయపడుతుంది. దిగువ ఇవ్వబడిన కోడ్లు ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకున్నానుగా ఏబిసి అన్ని సరైనవే. కింది ప్రకటనలను పరిగణించండి. ఏ, భారతీయ పేటెంట్ చట్టం ప్రకారం విత్తనాన్ని సృష్టించే జీవ ప్రక్రియకు భారతదేశంలో పేటెంట్ పొందవచ్చు. బి, భారతదేశంలో మేధో సంపత్తి అప్పీలేట్ బోర్డు లేదు. సి, మొక్కల రకాలు భారతదేశంలో పేటెంట్ పొందేందుకు అర్హులు కాదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది లేదా సరైనవి అనగా సి మాత్రమే సరైనది. మొక్కల రకాలు భారతదేశంలో పేటెంట్ పొందేందుకు అర్హులు కాదు అనేది మాత్రం సరైనది. గత అనుభవాల ద్వారా కృత్రిమ మేధస్సు, స్వీయ అభ్యాసం మరియు ముగింపు డ్రాయింగ్ సామర్థ్యాలతో ఏ తరం రోబోలు కొనుగోలు చేయబడ్డాయి? ఆన్సర్ 3వ తరం. మొదటి సర్వో మోటార్ యాక్చువేటెడ్ మరియు మైక్రో కంప్యూటర్ నియంత్రిత రోబోట్లు వాణిజ్యపరంగా ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? ఆన్సర్ 1974. డ్రాఫ్ట్ స్పేస్ యాక్టివిటీస్ బిల్లు 2017లో క్రింది వాటిలో ఏది లక్షణం కాదు? ఆన్సర్ అంతరిక్ష సాంకేతికతలు, సేవలు మరియు పరికరాల స్వదేశీ ఉత్పత్తిలో మరింత ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణ వ్యవస్థను రూపొందించడం అనేది లక్షణం కాదు. హ్యూమన్ స్పేస్ పాలసీ 2021కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఆన్సర్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డాస్ చే తయారు చేయబడింది. ఇది మానవ అంతరిక్ష యాత్రలో అంతర్జాతీయ భాగస్వామ్యంతో సహకరించడానికి ప్రయత్నిస్తుంది. రెండు కూడా హ్యూమన్ స్పేస్ పాలసీ 2021కి సంబంధించి సరైనవి. గగనయాన్కు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది లేదా కాదు? సరైనది కాదు. ఇస్రో, నాసా సహకారాన్ని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. గగనయాన్కు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు అనగా ఇస్రో, నాసా సహకారం దీన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేది సరైనది కాదు. డిజైన్ దశలో అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిసైల్స్ బోర్డ్ మోడల్ టెస్టింగ్ ఎక్కడ జరిగింది? డిజైన్ దశలో అమ్యునిషన్ కమ్ టార్పెడో కమ్ మిసైల్స్ బార్జ్ మోడల్ టెస్టింగ్ ఎక్కడ జరిగింది అనగా విశాఖపట్నం. 2023లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది? ఆన్సర్ 4వది. సముద్ర సంసిద్ధతను పరీక్షించడానికి తూర్పు తీరం వెంబడి భారత నావికాదళం నిర్వహించిన మెగా వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ పూర్వీ లెహార్. భారతదేశం నుండి మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. 5వ తరం కంప్యూటర్కు ఇతర తరం కంప్యూటర్లకు తేడా ఏమిటి? ఆన్సర్ సాంకేతిక పురోగతి. క్యాసెట్ టేప్ నుండి రికార్డు పొందడానికి ఏ యాక్సెస్ పద్ధతి ఉపయోగించబడుతుంది? ఆన్సర్ సీక్వెన్షియల్. కీబోర్డ్ ద్వారా కంప్యూటర్తో వినియోగదారుని ప్రత్యక్ష సంభాషణలో ఏ రకమైన సిస్టమ్ ఉంచుతుంది? ఆన్సర్ ఇంటరాక్టివ్ కంప్యూటర్. రిమోట్ కంప్యూటర్ను కనెక్ట్ చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఆన్సర్ డయల్ అప్. మైటీ జీఓఐ డేటా రక్షణ కోసం ఎవరి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. ఆధార్ ప్లాట్ఫామ్లో డిజిటల్ సిగ్నేచర్ సర్వీస్ ప్రారంభించబడింది. దాన్ని ఏమని పేర్కొంటారు? ఆన్సర్ ఈ సైన్ డెస్క్. డిజిటల్ ఇండియా
ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నామినేట్ చేయబడిన ఐఐటి జేఈఈ టాపర్ ఎవరు? ఆన్సర్ కృతి తివారీ. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కింది వాటిలో ఏమి చేర్చబడ్డాయి? ఆన్సర్ గవర్నెన్స్, అన్ని యూనివర్సిటీల్లో వైఫై, ఐటీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ స్వదేశీ ఉత్పత్తికి ప్రోత్సాహం, గ్రామ స్థాయిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. ఈ 4 కూడా డిజిటల్ ఇండియా కార్యక్రమంలో చేర్చబడ్డాయి. బలమైన పాస్వర్డ్లు అవసరమయ్యే విధంగా సమాచార వ్యవస్థలను కాన్ఫిగర్ చేయాలి అనే ప్రకటన యొక్క ఒక ఉదాహరణ. ఆన్సర్ భద్రతా విధానం. వీటిని గుర్తించండి కొరకు గుణాత్మక రిస్క్ అసెస్మెంట్ ఉపయోగించబడుతుంది. వీటిని గుర్తించడం కొరకు గుణాత్మక రిస్క్ అసెస్మెంట్ ఉపయోగించబడుతుంది. ఆన్సర్ బలహీనతలు, బెదిరింపులు, ముప్పు సంభావ్యతలు మరియు ప్రతిచర్యలు అనే వాటిని గుర్తించడం కొరకు గుణాత్మక రిస్క్ అసెస్మెంట్ ఉపయోగపడుతుంది. కింది వాటిలో ఏది న్యూక్లియర్ ప్లాంట్లలో మోడరేటర్గా ఉపయోగించబడుతుంది? ఆన్సర్ వేగంగా కదిలే న్యూట్రాన్లతో ఢీకొనడం వల్ల వాటి వేగాన్ని తగ్గించడం. ఒక గ్రాము యురేనియం సుమారుగా దేనికి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది? 1 గ్రాము యురేనియం సుమారుగా 4.5 టన్నుల హైగ్రేడ్ బొగ్గుకు సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక భారీ కేంద్రకం 2 కాంతి కేంద్రకాలుగా విభజించబడే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ విచ్ఛిత్తి. ఫెర్రైట్ పదార్థాన్ని ఫిస్సైల్ ఐసోటోపులుగా మార్చగల రియాక్టర్ని డాష్ అంటారు అనగా పునరుత్పత్తి రియాక్టర్. ఫెర్రైట్ పదార్థాన్ని ఫిస్సైల్ ఐసోటోపులుగా మార్చగల రియాక్టర్ని పునరుత్పత్తి రియాక్టర్ అంటారు. లిక్విడ్ మెటల్ సర్క్యులేషన్ కోసం లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్లో కింది రకాల పంపు ఉపయోగించబడుతుంది? ఆన్సర్ విద్యుత్ అయస్కాంత. ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ కింది అప్లికేషన్ కోసం ప్రెషరైజ్డ్ని ఉపయోగిస్తుంది? ఆన్సర్ ప్రైమరీ సర్క్యూట్లో వివిధ లోడుల కింద స్థిరమైన పీడనాన్ని కొనసాగించడానికి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ కింది అప్లికేషన్ల కోసం ప్రెషరైజ్డ్ని ఉపయోగిస్తుంది. కింది వాటిలో అణు కర్మాగారాలలో నియంత్రణ రాడ్ల పనితీరు ఏది? ఆన్సర్ న్యూట్రాన్ శోషణ నియంత్రణ. క్రింది వాటిలో పర్యావరణ హితమైనది శిలాజ ఇంధనాలు. భారత ప్రభుత్వం విద్యుత్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆన్సర్ 2003. కార్బోనైజేషన్ ప్రక్రియలో చనిపోయిన వృక్ష సంపద ఈ విధంగా మారుతుంది? ఆన్సర్ షేల్ గ్యాస్. క్రింది వాటిలో ఒకటి శిలాజ ఇంధనం కాదు కానీ ఇది భూమి లోపలి పొరల్లో లభ్యమవుతుంది? ఆన్సర్ షేల్ గ్యాస్. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 3 మరియు 4లో చేర్చిన అంశం ఏమిటి? ఆన్సర్ పరిరక్షణ ఉండును కానీ జరిమానా కొంచెం తక్కువ. భారత జీవ వైవిధ్యానికి సంబంధించి సీలోన్, ప్రాగ్ మౌత్, కాపర్ స్మిత్, బార్బెట్, గ్రే చిన్డ్, మినివైడ్, వైట్ థ్రోటెడ్ రెడ్ స్టార్ట్ అంటే ఏ రకం ప్రాణులు? ఆన్సర్ పక్షులు. భారతదేశంలో 2020లో 10 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు లభించింది? ఆన్సర్ ఏ నందూరు. ఆన్సర్ ఏ నందూరు, మధమేశ్వర్ మహారాష్ట్ర. బి నవాబ్గంజ్ పార్వతి ఆగ్రా, సమాన్పూర్ సండి, సరసాయి నగర్ ఉత్తరప్రదేశ్. సి కేశోపూర్ మియాని, బియాస్ రిజర్వ్, నంగల్ పంజాబ్. ఈ క్రింది ఏ పులుల ప్రాంగణం సరిగ్గా జతపరచబడలేదు? ఆన్సర్ శివాలిక్ పర్వతాలు అండ్ గంగా మైదానం. రణతంబోర్, కునో, మదావ్ అనేది సరిగా జతపరచబడలేదు. వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం 2022 ప్రకారం 2వ షెడ్యూల్లోని అంశం ఏది? ఆన్సర్ కొంత తక్కువ స్థాయి రక్షణ కల్పించే జంతువులు. కజిరంగా జాతీయ ఉద్యానవనానికి దక్షిణాన ఉన్న కొండలు కింది వానిలో ఏవి? ఆన్సర్ మికిరి కొండలు. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఏబిసిడి అన్ని సరైనవే. ఏ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ శేషాచలం అడవులలోని స్థానియ ఎండమిక్ జాతి ఎర్రచందనం. సి శ్రీకాకుళం జిల్లాలోని అరుదైన మొక్క సైకస్ స్పిరికా. డి ఆంధ్రప్రదేశ్లో అరుదైన వృక్షజాతి ఫెర్నీ చెట్టు.
ఈ క్రింది అటవీ పరిశోధన కేంద్రాలను పరిశీలించండి. ఆన్సర్ ఏ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బి ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, సి ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్. పై వాటిలో డెహ్రాడూన్లోని లేని అటవీ పరిశోధన కేంద్రం ఏది అనగా డి మాత్రమే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మాత్రం లేదు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏర్పాటైన సంస్థ లేదా సంస్థలు ఏవి? 1, 2, 3 ఇవన్నీ ఏర్పడిన సంస్థలే. 1 నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, 2 సెంట్రల్ జూ అథారిటీ, 3 నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ 3 రైటే. భారతదేశంలో జాతీయ పార్కులు 106 ఉండగా ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. భారతదేశంలో జాతీయ పార్కులు 106 ఉండగా ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వ్యర్థాల నివారణకు గల చర్యలు ఏవి? వ్యర్థాల నివారణకు గల చర్యలు ఈ విధంగా ఉన్నాయి. 3 R's చేయాలి. బి వ్యవసాయంలో కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక స్థానంలో జీవ ఎరువులు, జీవక్రిమి సంహారకాలను వినియోగించాలి. గృహ వాణిజ్య వ్యవసాయ వ్యర్థాలను కంపోస్టుగా మార్చి విద్యుత్ ఇంధనాలను ఉత్పత్తి చేయాలి. బయోరెమిడియేషన్ చేపట్టి వ్యర్థాలలోని హానికర పదార్థాలను విచ్ఛిన్నం చేసి హానిరహితంగా మార్చాలి. ఇవన్నీ కూడా వ్యర్థ నివారణ గల చర్యలు. శానిటరీ ల్యాండ్ ఫిల్లో ఉన్న సేంద్రియ పదార్థం కుళ్ళిపోయినప్పుడు ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ మీథేన్. కింది వాటిలో ఘన వ్యర్థాలను డంప్ చేయడానికి ఉపయోగించే పురాతన మరియు అత్యంత సాధారణ పద్ధతి ఏది? ఆన్సర్ ల్యాండ్ ఫిల్. ఇన్ సిటు బయోరెమిడియేషన్ సమయంలో కింది ప్రధాన సాంకేతికతలో ఏది ఉపయోగించబడదు? ఆన్సర్ బయోలైమినేషన్స్ అనేది ఉపయోగించబడదు ఇన్ సిటు బయోరెమిడియేషన్ సమయంలో. జలావరణ వ్యవస్థలో ఆమ్ల వర్షాల కారణంగా మొదటగా ప్రభావితమయ్యే జీవులు ఏవి? ఆన్సర్ మొలస్కా జీవులు. జెట్ విమానాలు చేసే ధ్వని కాలుష్యం ఎంత డెసిబుల్స్? ఎన్ని డెసిబుల్స్? ఆన్సర్ 110 నుంచి 180 డెసిబుల్స్. వాయు కాలుష్య నివారణ చట్టం సవరణను ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ 1987. వాయు కాలుష్య నివారణ చట్టాన్ని 1987 సంవత్సరంలో చేశారు. ఎంఫిసీమా అనే వ్యాధి కలగడానికి కారణమైన కాలుష్యకారక వాయువు ఏది? ఆన్సర్ నైట్రోజన్ డయాక్సైడ్. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ గాఢత ఎంత శాతం పెరిగితే కిరణజన్య సంయోగ క్రియ రేటు తగ్గి పంట దిగుబడి పడిపోవును? ఆన్సర్ 1%. మొలస్కా జీవులలో ఉన్న కర్బరము దేనితో ఏర్పడును? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. పర్యావరణ కాలుష్యానికి తగ్గించడానికి రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో క్లోరోఫ్లోరో కార్బన్ల స్థానంలో దేనిని ఉపయోగించాలి? ఆన్సర్ అమ్మోనియా. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ 1939. యుఎన్ఓ యొక్క ప్రపంచ సుస్థిర రవాణా సదస్సు మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆస్గాబట్లో జరిగింది. యుఎన్ఓ యొక్క ప్రపంచ సుస్థిర రవాణా సదస్సు మొదటి సమావేశం ఆస్గాబట్లో జరిగింది. సఫార్ ఎయిర్ ఈ కింది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. స్మాగ్ టవర్స్ ప్రాజెక్ట్ను ఎవరు చేపట్టారు? ఆన్సర్ ఐఐటి ముంబై. స్మాగ్ టవర్ ప్రాజెక్ట్ను ఐఐటి ముంబై చేపట్టారు. ప్రపంచంలో మొదటగా హరిత గృహ వాయువుల పరిశీలనకు ఉపయోగించిన తొలి ఉపగ్రహం. ప్రపంచంలో మొదటగా హరిత గృహ వాయువుల పరిశీలనకు ఉపయోగించిన తొలి ఉపగ్రహం ఇబుకి. క్రింది వాటిలో మానవ జాతి యొక్క ఏ కార్యకలాపం గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోనికి వదిలిపెట్టదు? ఆన్సర్ తోటల పెంపకం. ఓజోన్ క్షీణత అంటే? ఆన్సర్ ఓజోన్ కాలుష్య ఆనవాళ్ల ప్రతిస్పందించి ప్రాణవాయువు ఆక్సిజన్ను విడుదల చేయడం ఓజోన్ క్షీణత అంటారు. దారిద్ర్య దినంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 22.
ఐక్యరాజ్య సమితి శీతోష్ణ స్థితి మార్పు సమావేశం 2015లో చేయబడిన తీర్మానం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతను ఎంత మేరకు తగ్గించడానికి నిర్ణయించారు? ఆన్సర్ 2 డిగ్రీల కన్నా తక్కువ. యుఎన్ఓ యొక్క 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ఎజెండా తెలుపగలరు? ఆన్సర్ లక్ష్యాల సాధనకే అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించడము. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం ప్రపంచంలోని నగరాలు 3% భూమిని ఆక్రమించుకున్నాయి. కానీ మొత్తం కర్బన ఉద్గారాలలో వీటి వాటా? ఆన్సర్ 75%. కార్బన్ మోనాక్సైడ్కు సంబంధించి సరి అయినది ఏది? ఆన్సర్ ఇది కార్బన్ యొక్క అసంపూర్ణ దహన ఫలితంగా ఉత్పత్తి చేయబడిందనేది మాత్రమే కార్బన్ మోనాక్సైడ్కు సంబంధించి సరైనది. ఆన్సర్ ఇది కార్బన్ యొక్క అసంపూర్ణ దహన ఫలితంగా ఉత్పత్తి చేయబడింది అనేది కార్బన్ మోనాక్సైడ్కు సంబంధించి సరైనది. క్రింది గ్రీన్ హౌస్ వాయువులను మొత్తం భూ తాపానికి వాటి సాపేక్ష సహకారం యొక్క పెరుగుతున్న అత్యల్పం నుండి అభిక్యానికి అమర్చండి. ఆన్సర్ నైట్రేట్ ఆక్సైడ్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ వాయువులను మొత్తం భూతాపానికి వాటి సాపేక్ష సహకారం యొక్క పెరుగుతున్న అత్యల్పం నుండి అభిక్యానికి అమర్చడం. నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. కింది వాటిలో శీతలీకరణగా ఉపయోగించబడినది ఏది? ఆన్సర్ క్లోరోఫ్లోరోకార్బన్. క్రింది వాటిలో వేటిని సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ అని అంటారు? ఆన్సర్ గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్. కింది వాటిలో ఏ వ్యాధికి వ్యాక్సిన్ను లూయి పాస్చర్ కనుగొనబడలేదు? ఆన్సర్ స్మాల్ పాక్స్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని భారతీయ వైద్య పద్ధతులు హోమియోపతి విభాగానికి కేంద్ర ప్రభుత్వం ఏమని నామకరణం చేసింది? ఆన్సర్ ఆయుష్. ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి వైరస్ను వ్యాప్తి చేసేది ఏది? ఆన్సర్ ఎడిస్ ఈజిప్ట్ దోమ. ప్రపంచంలో ఎయిడ్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 3వ స్థానం.